నమస్తే. ఆంధ్రప్రదేశ్ సామాజిక మరియు రాజకీయ వర్గాల్లో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరణం తర్వాత జరుగుతున్న ప్రచారాలు ఇప్పుడు తీవ్ర సంచలనం రేపుతున్నాయి. ఆయన అంత్యక్రియల నిర్వహణ మరియు ప్రభుత్వ అధికారిక లాంఛనాల తిరస్కరణ మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వివిధ అంశాలపై సోషల్ మీడియాలో వస్తున్న రకరకాల వ్యాఖ్యానాలకు ముద్రగడ పద్మనాభం కుమారులు ఒక అధికారిక పత్రికా ప్రకటన ద్వారా పూర్తి క్లారిటీ ఇచ్చారు. తమ తండ్రి ఆఖరి నిర్ణయం ప్రకారమే అంత్యక్రియలు ప్రక్రియ సాగిందని చెప్తూ ఈ కష్టకాలంలో తమ కుటుంబానికి అండగా నిలిచిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల కృతజ్ఞతలు తెలియజేస్తూ వారు విడుదల చేసిన లేఖ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ పత్రికా ప్రకటనలో ఉన్న అసలు నిజాలు మరియు దీని వెనుక ఉన్న పూర్తి వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. నేను ప్రేమ్, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. ఆంధ్రప్రదేశ్లో ముద్రగడ పద్మనాభం మరణం తర్వాత ఆయన అంత్యక్రియల చుట్టూ సామాజిక మాధ్యమాల్లో మరియు కొన్ని ప్రధాన వార్తా సంస్థల్లో రకరకాల ఊహాగానాలు, వివాదాలు తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా ప్రభుత్వం ప్రకటించిన అధికారిక లాంఛనాలను కుటుంబ సభ్యులు తిరస్కరించడంపై తీవ్రమైన చర్చ నడిచింది. ఈ నేపథ్యంలో కిర్లంపూడి నుండి ముద్రగడ కుమారులు ఉమ్మడిగా ఒక అధికారిక పత్రికా ప్రకటనను విడుదల చేశారు. తమ తండ్రిని కోల్పోయి తీవ్ర దుఃఖంలో ఉన్న సమయంలో తమ కుటుంబాన్ని ఓదార్చిన నాయకులకు, ముద్రగడ అభిమానులకు మరియు వివిధ హోదాల్లో ఉండి ప్రగాఢ సానుభూతి తెలిపిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. ఆ ప్రకటనలో ముద్రగడ పద్మనాభం వ్యక్తిత్వాన్ని ఆయన కుమారులు కొనియాడారు. ఆయన ఎప్పుడూ వ్యక్తిత్వానికి, ఆత్మగౌరవానికి నిలువుటద్దంగా నిలిచారని, రాజకీయాలు మరియు పదవుల కన్నా తన వ్యక్తిత్వానికే పెద్దపీట వేస్తూ వచ్చారని పేర్కొన్నారు. ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ ఇచ్చిన మాట తప్పకూడదని, పరువు ప్రతిష్టలు కోల్పోకూడదనే పద్ధతిలోనే ఆయన తన జీవితం మొత్తం కొనసాగించారని స్పష్టం చేశారు. తన మరణానంతరం అంత్యక్రియల కార్యక్రమం ఏ విధంగా జరగాలో కుటుంబ పెద్దలకు, సభ్యులకు ఆయన బతికున్నప్పుడే చాలా స్పష్టంగా నిర్దేశించారని, ఆ ప్రకారమే తాము అంత్యక్రియలు నిర్వహించామని వెల్లడించారు. ప్రభుత్వ అధికారిక లాంఛనాల తిరస్కరణపై వస్తున్న ప్రచారాలకు ముద్రగడ కుమారులు ఈ లేఖలో బలమైన క్లారిటీ ఇచ్చారు. తమ తండ్రి ఆదేశాల మేరకే ప్రభుత్వం నుంచి ఎలాంటి లాంఛనాలు కానీ, సాయం కానీ వద్దని కుటుంబం మొత్తం నిర్ణయించుకుందని, ఆ నిబంధన ప్రకారమే ప్రభుత్వ అధికారిక లాంఛనాలను తిరస్కరించామని స్పష్టం చేశారు. ఒక ఉద్యమ నేతగా గతంలో అనేక అణచివేతలు, అవమానాలు ఎదుర్కొన్న తమ తండ్రికి ప్రభుత్వ అధికారిక లాంఛనాలు కోరుకునే మనస్తత్వం లేదని వివరించారు. దీని వెనుక ఎలాంటి రాజకీయ ఒత్తిడులు గాని, ఇతరుల ప్రలోభాలు కానీ లేవని చాలా స్పష్టంగా వివరించారు. ఇదే సమయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి వారు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ తీవ్ర విషాద సమయంలో జగన్మోహన్ రెడ్డి తమ కుటుంబానికి అండగా నిలిచారని, ముద్రగడ పద్మనాభం మీద ఉన్న అపారమైన గౌరవాన్ని చాటుకున్నారని తెలిపారు. తమ కుటుంబం మీద ఆయన చూపించిన వాత్సల్యానికి ప్రత్యేకంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నట్లు పత్రికా ప్రకటనల్లో పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వైసీపీకి మరియు తమ కుటుంబానికి లింక్ పెడుతూ వస్తున్న కొన్ని వ్యాఖ్యానాలు వాస్తవం కాదని, జగన్మోహన్ రెడ్డి అందించిన నైతిక మద్దతును తాము గౌరవిస్తున్నామని స్పష్టం చేశారు. ఒక ప్రముఖ నాయకుడి అంత్యక్రియల విషయంలో కూడా రాజకీయాలు ఎలా ముడిపెడతాయో ఈ పరిణామం చూపిస్తోంది. ముద్రగడ పద్మనాభం సుదీర్ఘ కాలం పాటు కాపు సామాజిక వర్గ హక్కుల కోసం పోరాడిన వ్యక్తి. ఆయన మరణం తర్వాత కూటమి ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని భావించినప్పటికీ కుటుంబ సభ్యులు దానిని నిరాకరించడం వెనుక ఉన్న సామాజిక ఆవేదనను ఈ లేఖ స్పష్టం చేస్తోంది. గతంలో కాపు ఉద్యమ సమయంలో ప్రభుత్వం నుండి ఎదుర్కొన్న చేదు అనుభవాల వల్లే ఆయన ప్రభుత్వ లాంఛనాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకొని ఉండవచ్చని జనాలు భావిస్తున్నారు. మరోవైపు ముద్రగడ బిడ్డ క్రాంతి కుటుంబానికి తమకు మధ్య గత కొన్నేళ్లుగా ఎలాంటి రాకపోకలు కానీ, సంబంధాలు కానీ లేవని ముద్రగడ కుమారులు స్పష్టం చేశారు. ఎందుకంటే ఇలాంటి పరిస్థితులు వస్తాయని ముద్రగడ పద్మనాభం స్వయంగా బతికున్నప్పుడే మీడియా ముఖంగా చాలా క్లియర్ గా చెప్పారని గుర్తు చేశారు. ఆయన రాకూడదన్న నిర్ణయం మొదలుకొని ఇంటి ఆవరణంలో ఖననం చేయాలనే నిర్ణయం వరకు తాము తీసుకున్న ప్రతి అడుగు ముద్రగడ ఆఖరి నిర్ణయమేనని స్పష్టం
స్పష్టం చేశారు. దయచేసి ముద్రగడ మరణాన్ని, అంత్యక్రియలను మానసిక క్షోభకు గురి చేసే విధంగా తప్పుడు ప్రచారాలు చేయవద్దని మీడియా పెద్దలకు చేతులు జోడించి వేడుకున్నారు. ఈ ప్రకటన ద్వారా అటు వైసీపీపై ఇటు కుటుంబ నిర్ణయాలపై వస్తున్న రూమర్లకు పూర్తిగా తెరపడినట్లయింది. ముద్రగడ పద్మనాభం కుమారులు విడుదల చేసిన ఈ అధికారిక పత్రికా ప్రకటన అంత్యక్రియల చుట్టూ మరియు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మద్దతుపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాలకు ఒక బలమైన చెక్ పెట్టింది. తమ తండ్రి ఆత్మగౌరవ ప్రస్థానాన్ని ఆయన ఆదేశాల మేరకే ముగించామని చెప్పడం ద్వారా వివాదాలన్నిటికీ వారు స్వస్తి పలికారు. మరి ముద్రగడ పద్మనాభం కుమారులు విడుదల చేసిన ఈ సుదీర్ఘ క్లారిటీ లేఖపై మరియు ప్రభుత్వ లాంఛనాల తిరస్కరణపై మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.